ఓకే నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. రాష్ట్రంలో నిజంగా ఏది ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్కి సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ హోరాహోరిన ప్రచారం జరుగుతూ ఉన్నది. నిజంగా ఎవరు గెలుస్తారా అనే దానికన్నా నిజంగా ఎవరు సెకండ్ ప్లేస్లోకి వస్తారనేది అది మెయిన్ పాయింట్గా మారింది. ఇటు బీజేపీ ఒకవైపు కాంగ్రెస్ సెకండ్ స్థానం కోసం పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బీఎస్పీ నాయకుడు మంకాళి తిరుపతి అన్న మనతో ఉన్నాడు. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లుందన్న ప్రచారం ఎట్లా ఉన్నది? నిజంగా బీఎస్పీ బీఫామ్ మీద పోటీ చేస్తూ ఉన్నాడు ప్రసన్న నరకృష్ణ. అసలు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బలంగా ఉన్నప్పటికీ బీఫామ్ తీసుకునేసప్పటికీ కొంచెం ముందంజలో అంటే క్రమసంఖ్యలో ముందంజలో ఉన్నాడు. మీకు ఎట్లా అనిపిస్తుంది? అవునన్న, థ్యాంక్ యూ అన్న. అది మరి ప్రసన్న హరికృష్ణ గారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అసలు నిరుద్యోగం అంటే తెలియని వ్యక్తులతోటి ఇవాళ ఒక విద్యావేత్త పోటీ పడుతూ ఉన్నాడు. అంటే నిరుద్యోగం అంటే ఎందుకు తెలియదు అంటే వాళ్ళకి అసలు వీళ్ళు విద్యను వ్యాపారం చేసి ఒక బిజినెస్ నిరుద్యోగుల్ని తయారు చేసారు. వాళ్ళు విద్యను వ్యాపారం చేసి నిరుద్యోగులను తయారు చేసారు. తయారు చేస్తే ఈ ప్రసన్న హరికృష్ణ గారు మరి ఉస్మానియా యూనివర్సిటీలో ఒకే రూపాయి తీసుకొని కొన్ని వందల మందికి ఇవాళ తన కోచింగ్ సెంటర్ల ద్వారా ఇవాళ ఎంతోమందిని విద్యావంతులు చేసి ఎంతోమందికి ఇలా మరి 40 మందిని ఆయన చేరదీసి ఆయన ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తే అందులో నుంచి 36 మందికి జాబ్స్ వచ్చినాయి. అందులో 4 ప్రైవేట్ జాబ్ కూడా చేసుకుని ఇవాళ నిరుద్యోగులు. అంటే ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ వైపు చూస్తాడని మీరు అనుకున్నారా ఫస్ట్ స్టార్టింగ్? యాక్చువల్గా మేము అనుకోలేదు. అంటే ముందు మేము ప్రయత్నం చేసాం. ఆయన మీద కుట్రలు జరిగితే మేము పసిగట్టిన ముందుగానే, కాకపోతే బీఎస్పీ పార్టీ ఎంచుకుంటాడని నేను అనుకోలేదు. అయితే ముందు మేము ఏమనుకున్నామంటే ఈ కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు క్యాండిడేట్లను కన్ఫర్మ్ చేసిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ చూస్తే బీఆర్ఎస్ వైపు టికెట్ తీసుకుంటారేమో ఒక డౌట్ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చింది. తర్వాత బీజేపీ చూసినాం, బీజేపీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి సపోర్ట్ చేసి. అయితే మేము ఏమనుకున్నామంటే మరి ఆనాటి నుంచి ఈనాడు దాకా కొన్ని వందల సంవత్సరాలుగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు రాజ్యాధికారం విలువ అందలేదు. మరి మేము ఏమనుకున్నామంటే ఖచ్చితంగా ఇవాళ మరి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రసన్న హరికృష్ణ గారికి మేము సపోర్ట్ చేయాలని ఫస్ట్ నుంచే మేము అనుకుంటా ఉన్నాం. కానీ మా బయలకు మా అదృష్టం ఏంటంటే డైరెక్ట్ అన్న మా ప్రసన్న హరికృష్ణ గారు డైరెక్ట్ మా బీఎస్పీ ద్వారా బీఫామ్ ద్వారా ఇలా పోటీ చేయడం అనేటువంటిది ఇలా బహుజన సమాజాన్ని హర్షించదగ్గటువంటి విషయం ఇది. అంటే ఎట్లా ఉంది బీఎస్పీ పార్టీలో నిజంగా ఒక పాత క్యాడర్ను ఆర్ఎస్పీ పోయిన తర్వాత ఎంతో కొంత నిరుత్సాహంగా కనబడుతున్నారు. ఈ క్యాడర్ను మళ్ళీ నిద్ర లేపినట్టుగా అనిపిస్తుంది. 100% మళ్ళీ కలిసి అంటే బహుజనులందరూ ఏకమయ్యే సమయం ఆసన్నమైంది అన్నట్టుగా అనిపిస్తుంది. వాస్తవమే. అయితే ప్రసన్న హరికృష్ణ గారు ఈ యొక్క వర్క్ను ఒక 6 months నుంచే స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగింది. ఎంతో మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను తను ఎన్రోల్మెంట్ చేయడం అనేటువంటి జరిగింది. తద్వారా ఏమైపోయిందంటే ఇవాళ ఎక్కడ చూడు ప్రసన్న హరికృష్ణ అని ఎక్కడ చూసినా ఇప్పుడు నేను రెగ్యులర్గా మేము ప్రచారంలో తిరుగుతూ కానీ మిగతా జిల్లాలో అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కానీ ప్రసన్న హరికృష్ణ అక్కడ బుక్కులు వంచిండు, ఇక్కడ బుక్కులు వంచిండు, ఆ లైబ్రరీలో ఈ లైబ్రరీలో. అంటే ఆయనకు ఇవన్నీ చేయడం ఎందుకంటే ఆయన ఖచ్చితంగా నిరుద్యోగుల మీద ఒక పూర్తి స్థాయిలో అవగాహన మీద ఒక పట్టు ఉన్నది, పూర్తి స్థాయిలో అవగాహన మీద ఉన్నాడు. కాబట్టి ఇలా ప్రసన్న హరికృష్ణ గారిని ఎక్కడ చూసినా జేజేలు వలుపుతా ఉన్నారు. ఇలా ప్రసన్న హరికృష్ణ గారికి 100% ఇక మేమైతే ఇక ఆల్రెడీ మెజార్టీ కోసమే మేమైతే ఎదురు చూస్తుంటాం. అంటే నిజంగా ఇప్పుడు వివిధ నియోజకవర్గాలలో కూడా మన ఈ నియోజకవర్గాన్ని కాదు వివిధ నియోజకవర్గాలలో కూడా బీఎస్పీ పాత క్యాడర్ అంతా లేస్తున్నదా? ఈయన కోసం ప్రచారం కోసం పనిచేస్తుంది. అవునన్నా. అయితే మా రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ అన్న గారు గత వారం రోజుల నుంచే ఈ కరీంనగర్లో ఉన్నటువంటి ఈ అసెంబ్లీ ఏది మన గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఈ గ్రాడ్యుయేట్ అసెంబ్లీని గత వారం రోజుల నుంచి పర్యవేక్షిస్తూ ఉన్నాడు. దానికి సంబంధించి నిన్ననే మా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడైనటువంటి నల్లాల శ్రీనివాస్ గారిని ఈ ఉమ్మడి జిల్లాలో ఏవైతే మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం ఉన్నదో దానికి ఒక కన్వీనర్ను కూడా పెట్టి మరి డైలీ మన పాత క్యాడర్ను కానీ కొత్త క్యాడర్ను కానీ ప్రసన్న హరికృష్ణ గారికి ఉన్నటువంటి క్యాడర్ను కానీ అందరినీ కలుపుకొని వెళ్తూ ఇవాళ బీఎస్పీ క్యాడరుకు కొంత బలాన్ని చేకూర్చే విధంగా ఇలా ప్రసన్న హరికృష్ణ టీం కూడా అక్కడక్కడ పనిచేస్తూ ఉన్నది. కాబట్టి ఇది చాలా అడ్వాంటేజ్ మాకు. ఖచ్చితంగా మరి బీఎస్పీలో ఉన్నటువంటి క్యాడర్ మొత్తం ఇవాళ ప్రసన్న హరికృష్ణ గారి కోసం. అంటే చాలా మంది కొంతమంది అనుకునేది ఏంటంటే బీఎస్పీ గెలిచిన తర్వాత ప్రసన్న హరికృష్ణ బీఎస్పీలో ఉండడా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే ఇది మరి వేచి చూడాల్సినటువంటి విషయం. ఎందుకంటే మేమైతే ఉంటాడని అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక బీసీ బిడ్డ ఏదేమైనప్పటికీ
బీఎస్పీకి నిజంగా ప్రసన్న హరికృష్ణ బీఫామ్ తీసుకోవడం ద్వారా ప్లస్ పాయింట్ అయ్యిందని, బీఎస్పీ పార్టీకే ప్లస్ పాయింట్ అయిందని నేను అనుకుంటున్నాను. 100% బీఎస్పీ పార్టీకి ప్లస్ పాయింట్ అయింది. గెలుపు దిశలకు పోయేటువంటి మళ్ళీ ఒక క్యాడర్ కూడా, అంటే కింది స్థాయిలో ఉన్న క్యాడర్ కూడా ఒక ఊపును ఇచ్చే దిశగా, అంటే మన పార్టీ కోసం ఒక ఎమ్మెల్సీ గెలుస్తూ ఉన్నాడు, గెలిచే అభ్యర్థి మన పార్టీలోకి వచ్చిన ఊపు అనేది వచ్చినట్టు కనబడుతుంది. వాస్తవం. అయితే గెలిచే అభ్యర్థితో పాటు ఇలా బీఎస్పీ కూడా తన గెలుపుకు ఒక నాంది పలుకుతా ఉన్నది. ఎందుకంటే మరి వీళ్ళు ఏది నరేందర్ రెడ్డి కానీ ఈ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు ఈ ప్రసన్న హరికృష్ణ గారి మీద ఎన్నో కుట్రలు చేశారు. ఎన్నో కుట్రలు చేసి ఒక 40 మంది అభ్యర్థుల్ని, ఈయనకు అసలు ఏ పార్టీ నుంచి వెళ్ళి బీఫామ్ వస్తలేదు కదా, మరి ఖచ్చితంగా మేము ఈయనను ఈ ప్రసన్న హరికృష్ణ పేరుతోటి ఈయన పేరు ఎక్కడో వస్తుంది 40 నంబర్ 50 నంబర్ వస్తుందని వాళ్ళు ఒక కళలు ఊహలు కానీ ఇవాళ ప్రసన్న హరికృష్ణ గారిని ఇలాంటి చాలా ఎత్తుగడలు వేసారు. అంటే ఇలాంటి కుట్రలు చేస్తారని కూడా ఆయన కూడా ముందే పసిగట్టిండు. ఆయన ఒక మేధావి వర్గం కదా, ఇప్పుడు వీళ్ళ లెక్క అట్లా కాదు కదా. ఆయన ఫస్ట్ నుంచి చాలా మేధావి కాబట్టి ఆయనకి ఎత్తుగడలు ఏం చేయాలి ఏందనేది ఫస్ట్ నుంచే ఆయన ఒక పూర్తి స్థాయిలో అవగాహనతో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా మరి ఏం చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి ఇలా మరి జాతీయ పార్టీ అయినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ బీఫామ్ మేడంను అడగడం మూలాన మేడము అంటే ఇదంతా ఒక 1-2 days లో జరిగిపోయింది. అట్లా 1-2 days లోనే జరిగిపోయింది. ఇది ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా జరిగిపోయింది. ఇది అంటే చాలా మంది కూడా బీఎస్పీ పార్టీని ఎంచుకోవడానికి కారణం ఏందనేది ఇప్పటికి చాలా మందికి నేను కొన్ని వీడియో చేసేదాకా రిలీజ్ కాలేదు. అది ఏంది అసలు దాని వెనక జాగున్న కుట్ర ఏందనేది చాలా మందికి అర్థం కాలేదు. అసలు అందులోకి ఎందుకు ఏండు అని ఆలోచిస్తున్నారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజంగా ఈ ఓటు బ్యాంక్ అనేది ఎట్లా ఉంటుంది, ఈ క్రమసంఖ్య లిస్ట్ ఎట్లా ఉంటుంది అని చాలా మందికి ఎమ్మెల్సీ అనగానే చాలా మందికి అవగాహన ఉండదు. కొంతమందికి ఓట్లు ఎట్లా వేయడం అనేది కూడా కొన్ని మిస్టేక్ జరుగుతూ ఉంటాయి. చాలా ఎమ్మెల్సీ ఎన్నికలలో చూసినాం. బీఫామ్ అనేది బీఎస్పీ నుంచి పోటీ చేసిన తర్వాత ఎట్లుంటుంది, ఈ క్రమసంఖ్య కోసమే పోటీ చేసిన అనేది చాలా తర్వాత అర్థమైపోయింది. అవును, బహుజన్ సమాజ్ పార్టీ 1989లో జాతీయ పార్టీ 1989లో ఈ యొక్క 300 పేజ్కి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్సీ అభ్యర్థులు నిలబెట్టిన పరిస్థితి లేదు. ఈసారి మరి మా గౌరవనీయులు ఎంపీ రాజ్యసభ రామ్జీ గౌతమ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులైన మంద ప్రభాకర్ అన్న గారు ఈ ఎన్నికను ఒక సవాల్గా తీసుకున్నారు వాస్తవంగా. ఎందుకంటే ఈ బీసీ సామాజిక వర్గం అప్పటి నుంచి ఇప్పటిదాకా మరి మనకు ఒక బీసీ క్యాండిడేట్ అయితే బాగుండు అని ఒక ఫస్ట్ నుంచి కూడా బీఎస్పీ పార్టీ బీసీలకే పెద్దపీట వేసే దిశగా ముందుకెళ్తుంది. సరే, రాష్ట్ర అధ్యక్షులు ఎవరైనప్పటికీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ప్రకటించినా కానీ బీసీ సామాజిక వర్గాన్ని బలోపేతం దిశగానే బీఎస్పీ పార్టీ ముందు అడుగులు వేస్తుంది. అవును, వాస్తవం అన్న. ఈ బీసీలకు ఇంతకుముందు మరి మన ఇంతకుముందు ఆర్ఎస్పీ ఉన్నప్పుడు మేము బోయినపల్లి మండలంలో బీసీలకు 52% రిజర్వేషన్ ఇవ్వాలని 3 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినాం. 3 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినాం. అంటే బీఎస్పీ బీసీల మీద ఒక లైన్ తోటి ఉన్నది. బీఎస్పీ ఫస్ట్ నుంచే బీసీలకు 52% రిజర్వేషన్ ఇవ్వాలని పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో ఒక బహుజన్ సమాజ్ పార్టీ. ఇది మరి బీసీలు కొంత లేటుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. కానీ రానున్న రోజులు మాత్రం బహుజన్ సమాజ్ అంటే ఆర్ఎస్పీ ఎఫెక్ట్ అనేది కొంచెం నిజంగా క్యాడర్ను నిరుత్సాహపరిచింది. సరే, బీఎస్పీ పార్టీ ఒకానొక దశలో అంటే తెలంగాణ ఇప్పుడు ఎన్నికల ముందు బీఎస్పీ పార్టీ నిజంగా మరొకసారికి కొన్ని సీట్లు వస్తే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఒక శక్తిగా ఎదుగుతుంది అనే టైంలో ఆర్ఎస్పీ అనేది బీఆర్ఎస్ పార్టీలో కూడా చాలా కొంత పార్టీకి కొంత డ్యామేజ్ అయినట్టు. సరే, క్యాడర్ బీఎస్పీ క్యాడర్ వెళ్ళిందా అనే విషయం పక్కకెడితే ఎంతో కొంత అంటే నిరుత్సాహానికి గురయ్యారు. ఒకటి క్యాడర్ ఒకటి డ్యామేజ్ అయిన వాస్తవంగా. అంటే ముందు నుంచే బీఎస్పీలో పనిచేస్తున్నటువంటి ఏ ఒక్క పార్టీ కార్యకర్త ఆర్ఎస్పీ గారు ఎంబడి పోలేదు. ఇది వాస్తవం, బీఎస్పీలో ఉన్నారు ఇప్పటికి కూడా. కాకపోతే ఏంటంటే కింది స్థాయిలో వెళ్ళినటువంటి పార్టీకి కొంత డ్యామేజ్ అనేటువంటిది కింది స్థాయిలో జరిగింది. ఆ మాట వాస్తవం, ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఈ క్యాడర్కు ఈ ఎన్నిక ద్వారా ఆ క్యాడర్కి మొత్తం మళ్ళీ ఒక జోస్ వచ్చి ఒక ఉత్సాహం వచ్చి ఇవాళ మా పార్టీ కార్యకర్తలంతా ఇవాళ గ్రామాలల్లో మన గ్రాడ్యుయేట్ అభ్యర్థుల్ని పొద్దున్న లేస్తేనే పోయి ఇలా కలిసే పరిస్థితి. అంటే నిజంగా ఈ ఎన్నికలు బీఎస్పీ పార్టీకి అనుకూలంగా ఉన్న ఎన్నికలు. ఎందుకంటే ఇలా మద్యం మందు వంచడం, ఇది ఏది ఓటర్లను ప్రభావితం చేయడం అనేది అసాధ్యం. ఈ గ్రాడ్యుయేట్స్ కాబట్టి వాళ్ళు నిజంగా ఏది చెప్పాలనుకుంటున్నాం మీ దగ్గర అదే ఇప్పుడు బీఎస్పీ పార్టీకి అదే కంటెంట్తోనే పోతుంది. వాస్తవం. అయితే ఇందులో కూడా ఇప్పుడు ఉన్నటువంటి నరేందర్ రెడ్డి కానీ అంజిరెడ్డి కానీ వీళ్ళు బాగా సంపన్నులు కాబట్టి వీళ్ళు ఎట్లయినా గ్రాడ్యుయేట్లను వీళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా డబ్బులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పెడుతున్నారు. రేపు ఎలక్షన్ టైంలో కూడా అభ్యర్థులకు డబ్బులు పంచినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పంచుతారు 100%. ఇప్పుడు నరేందర్ రెడ్డి ఓటుకి ఎంతో కొంత వస్తాడు, ఏదో ఒక కవర్ దొరుకుతుంది. నేను కూడా వెయిట్ చేస్తాను. 100% ఏదో ఒక కవర్ నేను లైవ్ లో ఓపెన్ చేద్దామని నేను కూడా వెయిట్ 100% అన్న. వాళ్ళు అదే పనిలో ఉన్నారు. వాళ్ళ ధీమా ఏంటంటే ఇక ప్రచార శైలి ఎట్లాగో మాకు అనుకూలంగా నడుస్తలేదు కాబట్టి దీని ద్వారానన్నా
ఈ ప్యాకెట్ల ద్వారా నాన్న మరి మనం ఓట్లు రాబట్టుకోగలమని వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఈ తెలంగాణలో ఇప్పుడు పోయినసారి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి ఇక్కడ ఎమ్మెల్సీ ఏమో గవర్నమెంట్ ఏమో బీఆర్ఎస్ ఉంటే ఎమ్మెల్సీ ఏమో కాంగ్రెస్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నించే గొంతును నిజంగా జీవన్ రెడ్డి గారిని గెలిపేయాలనే ఉద్దేశం కొద్ది గ్రాడ్యుయేట్స్ అందరూ జీవన్ రెడ్డికే ఇచ్చారు. అప్పుడు ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ అవుతుంది 100%. దానికి అనుకూలమైనటువంటి ధీటు వ్యక్తి అప్పటి నుంచి ఇప్పటికి కూడా చూస్తే అసలు ఆ సంఖ్యలో ఎవరు కూడా కనబడటం లేదు ప్రసన్న హరికృష్ణ గారు. ప్రశ్నించే గొంతు అంటే ఒక ప్రసన్న హరికృష్ణనే కనబడుతున్నాడు. ఎందుకంటే ఒకవైపు విద్యా వ్యాపారవేత్త, ఆయన కూడా ఆయన ఫార్మసీకి సంబంధించిన ఆయన కూడా ఒక వ్యాపారవేత్తనే, ఇద్దరు వ్యాపారులే. కానీ ఈయన మాత్రమే ఒక పట్టభద్రుల హక్కుల గురించి కొట్లాడే వ్యక్తిగా కనబడుతూ ఉన్నాడు ఈ అందరికీ. ఇంతకుముందు కూడా అంటే తను చేసినటువంటి సేవలు నిరుద్యోగులకు కానీ పట్టభద్రులకు కానీ ఆయన ప్రొఫెసర్ జాబ్ చేస్తుండగా కూడా ఆయన జీతంలోంచి ఒక 30% ఈ నిరుద్యోగులకు కేటాయించి ఆయన అప్పటి నుంచే ఇప్పుడు కాదు, ఆయన ఒక విజన్ తోటి ఉన్న నాయకుడు. ప్రసన్న హరికృష్ణ గారు ఒక విజన్ తోటి ఉన్న నాయకుడు. ఎందుకంటే ఏదో చేయాలనే తపనతో ఉన్నటువంటి నాయకత్వం ఉన్నటువంటి వ్యక్తి అయితే అందరిలాగా కాదు. ఎందుకంటే జీతంలో 30% ఇచ్చినటువంటి వ్యక్తి ఇవాళ 100% నిరుద్యోగులకు న్యాయం చేస్తారని నిరుద్యోగ సమాజం అంతా నమ్ముతా ఉన్నది. కాబట్టి ఇలా ఖచ్చితంగా ప్రసన్న హరికృష్ణ గారు ఎంబడి కోకొల్లలుగా ప్రజలు ఇలా ఎక్కడ చూసినా కానీ ప్రసన్న హరికృష్ణ గారు ఎక్కడ చూసినా మనం అడగక ముందే మేము ప్రసన్న హరికృష్ణకి ఇస్తాం, డబ్బులు వస్తే నరేందర్ రెడ్డి దగ్గర తీసుకుంటామని ఇదే మాటలు చెప్తూ ఉన్నారు. ఇదొకటన్నా సరే, ఇది ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకున్నది. ఒకవేళ బీఆర్ఎస్ పోటీ నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటిది ఉంటుంది అనుకుంటున్నారు? ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ఓటమి బీఆర్ఎస్ కోరుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఇంటర్నల్గా వీళ్ళ క్యాడర్ను వేరే పార్టీలకు సపోర్ట్ చేయడానికి ఏమన్నా? యాక్చువల్గా మరి వాళ్ళు ఒకసారి 2 సార్లు గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు మరి వాళ్ళ అసలు ఎందుకు భయపడి వెనుకకు అంటే నేనేమనుకుంటున్నా అంటే కాంగ్రెస్ ఓటమిని బీఆర్ఎస్ కోరుకుంటుంది, కాంగ్రెస్ ఓటమి బీఆర్ఎస్కు కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. 100% కాంగ్రెస్ ఓడిపోతుంది అనే విషయం వాళ్ళకు కూడా క్లియర్గా అర్థమైపోయింది, బీఆర్ఎస్ కూడా అర్థమైపోయింది. రానున్న రోజులల్లా మరి ఈ కాంగ్రెస్ని ఎట్లా ఓడగొట్టాలనేది వాళ్ళు ఒక లక్ష్యంతో పెట్టుకున్నారు. కాకపోతే ఇంటర్నల్గా మరి బీఆర్ఎస్ ఇంకా ఏమన్నా చేసే పరిస్థితి ఉందా అనేది మాత్రం తెలియదు. కాకపోతే ప్రసన్న హరికృష్ణ గారు కానీ ఆ బీఆర్ఎస్లో ఉన్నటువంటి కొంత మేధావి వర్గం కానీ వాళ్ళు కానీ ఆలోచన చేస్తారు అని అనుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా మేధావి వర్గం అయితే 100% ప్రసన్న హరికృష్ణ గారికి సపోర్ట్ చేస్తుంది. ఏదేమైనప్పటికీ అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ ప్రసన్న హరికృష్ణకు ధీటైన పోటీ ఇవ్వడం లేదు కావచ్చు అనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే నిజంగా వీళ్ళిద్దరు కొట్లాడేది ఒక 2nd ప్లేస్ కోసం 3rd ప్లేస్ కోసం కొట్లాడుతున్నట్టు, అంటే డైరెక్ట్గా ఒక 2nd ప్లేస్ కోసమే ఇద్దరు పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తూ ఉన్నాయి. అంటే దగ్గర పోటీ ఇస్తలేరు. సరే, ప్రసన్న హరికృష్ణ సోషల్ మీడియా కొంచెం ఇంకా ఎక్కువగా ప్రచారం చేయనప్పటికీ కూడా పట్టభద్రుల్లో ఈ వాయిస్ వెళ్ళిపోయింది. నిజంగా ఈ విజయాన్ని మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? 100% అన్న దీన్ని మేము అంటే మేము తెలంగాణలో మా యొక్క కలడుగానటువంటి బహుజన రాజ్యం ఎన్ని రోజులకు చూస్తామో అనే ఒక ఆశ నుంచి ఒక కోణం నుంచి ఇక చూస్తున్నాం అనే కాడికి వచ్చినాం. ఇక బీసీలకు పెద్ద పీట వేయాలి ముఖ్యంగా ఇక వచ్చింది బీసీల రాజ్యం, బహుజనుల రాజ్యం వచ్చింది, ఇక చూడబోతున్నాం అనేటువంటి ఒక ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ఇలా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త వ్యక్తం చేస్తా ఉన్నాడు. అసలు చూస్తామో లేదో అనే స్థాయి నుంచి ఇక వచ్చింది మన రాజ్యం అనే కాడ ఇప్పుడు ఎదురు చూస్తా ఉన్నారు మన పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు టికెట్ ఇచ్చిన తర్వాత మీరు అందరూ క్యాడర్ మొత్తం పోయి కలిసిరు ప్రసన్న హరికృష్ణ? మేము మీటింగ్ పెట్టుకున్నాం, ప్రెస్ మీట్ కూడా పెట్టినాం. ఆల్రెడీ ప్రెస్ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినాం ప్రసన్న హరికృష్ణ గారితో. మా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా మన యాటకారి సాయన్న అని టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా మేము నిలబెట్టినాం. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బహుజన టీచర్స్ ఉన్నారో వాళ్ళు కూడా 100% మా యొక్క టీచర్ అభ్యర్థి అయినటువంటి యాటకారి సాయన్నను ఖచ్చితంగా ఓట్లేస్తారని అయితే మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆయన కూడా మేధావి, ఆయన యొక్క 6 సంవత్సరాల ఉద్యోగం ఉండగా కూడా వదిలేసి వచ్చి ఆయన ఒక NCC అధికారిగా చాలా సేవలు చేసిండు. ఆయన కూడా 100% ఈసారి ఆయన కూడా అవకాశం ఇస్తారు ఈ యొక్క బహుజన ఉద్యోగస్తులు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఓకే, ఇది మొత్తానికైతే నిజంగా ఆర్ఎస్పీ వెళ్ళిన తర్వాత బీఎస్పీ పార్టీలోకి బీఫామ్ తీసుకోవడానికి నిజంగా ప్రసన్న హరికృష్ణ మొగ్గు చూపడంతో ఒక చిగురించినట్టు అయింది. ఒక చెట్టు చిగురిస్తే ఎట్లా ఉంటుంది, బీఎస్పీ క్యాడర్ను ఒక నిద్ర లేపినట్టు అయిపోయింది. అంటే ఒక చురుకైన వ్యక్తిని మరొక బీఎస్పీ క్యాండిడేట్ ఎంచుకున్నట్టుగా కనబడతా ఉన్నది బీఫామ్ తీసుకోవడం ద్వారా. మొత్తానికి ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ 2వ స్థానం కోసం పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంది. అలాగే బీఎస్పీ క్యాడర్ కూడా ప్రసన్న హరికృష్ణకు కలిసి వచ్చే అవకాశం ఉన్నది. చూద్దాం మరి ఏం జరుగుతుంది అన్నది. నిజంగా మెజార్టీ కోసం ప్రసన్న హరికృష్ణ ట్రై చేస్తూ ఉంటే 2nd ప్లేస్ కోసం కాంగ్రెస్ బీజేపీ పోటీ పడుతూ ఉన్నది. చూద్దాం మరి, ఇంకా 6 రోజులు మాత్రమే ఉన్నది. సరే, పట్టభద్రులు ఎవరికి 2nd ప్లేస్ ఇస్తారనేది చూసే అవకాశం మనకు అతి తొందరలోనే కలుగుతుంది. ఉంటా మరి, నేను చూస్తూనే ఉండని TMR న్యూస్. నేను మీ వెంకటేష్.